చంద్రబాబు గట్టిగా అనుకుంటే స్పెషల్ స్టేటస్ పెద్ద పని కాదన్నట్టు చెప్తున్నాడు వైసీపీ లీడరు జ్యోతుల్ నెహ్రూ. వసద్దని టైం వేస్ట్ చేయకుండా ఎప్పుడు వసద్దో డేట్ ఫిక్స్ చేసి చెప్పాలంటున్నాడు. మళ్ళా మీటింగ్ పెట్టుకున్నట్టున్నారు. ఏమన్నా విశేషమా? మనంతా చూసాం ప్రత్యక్షంగా రాజధాని శంకుస్థాపన నాటకీయ పరిణామాలు. మీరటు వైపే రాలేదుగా, టీవీలో చూసినట్టున్నారు. చాలా చక్కగా ప్లానింగ్ సూపర్ కదూ. మీ బాసుకు కూడా చెప్పు. చంద్రబాబు నాయుడు గారు దాటవేత కార్యక్రమంతో ఏమీ అడగకుండా అడిగినట్టు నటిస్తూ నిప్పాసు గల స్టేజీ మీద ఆ వంతన బతిమాలుకుంటే కనపడలేదా, వినపడలేదా? దానికి ప్రధానమంత్రి గారు కూడా రెండిచ్చాడు. ముంతెడు మట్టి చెంబుడు నీళ్లు ఇచ్చాడనేగా నీ ఎటకారం. మనీ ఇస్తాడేమో అని పాపం ఆశపడ్డారు ప్రభుత్వం, కానీ ఆయన ఇచ్చాడు. మట్టి నీరు మాత్రం రెండు పిడతలు ఇచ్చి ఈ పిడతలతో సరిపెట్టుకోండి మీరు అని చెప్పినటువంటి పరిస్థితి. నీరు మట్టి ప్రోగ్రాం చూసి ఎంత ముచ్చట పడ్డాడో చూసుకో. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని, ఏదన్నా అడుక్కో, స్పెషల్ స్టేటస్ తప్ప. ప్రత్యేక వాదా అనేది మనకి కావాలా అక్కర్లేదా? ఒరే, వద్దన్నదే అడుగుతున్నావంటే నీకు సమాధానం వద్దా? దీన్ని తేల్చి చెప్పాల్సినటువంటి బాధ్యత మాత్రం నీ మీద ఉంది. తేల్చేవారెవరు, చెప్పేవారెవరు? అంతా బెమ. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం, ఆ బాధ్యత నీ మీద ఉంది. కేంద్రానికే క్లారిటీ లేదు, నీ క్యాన్ నుంచి తెచ్చిమంటావు? నేను డిమాండ్ చేస్తున్నాను. మీ సారు దీక్ష చేస్తేనే దిక్కులేదు, నువ్వు డిమాండ్ చేస్తే ఇస్తారు పాపం. ప్రత్యేక వాదా అన్నదానికి నువ్వే అడ్డుగోడగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వస్తే ముందు ఇజిలేసేది చంద్రబాబేనంట. నువ్వు తేగలిగితే ఏ రకంగా తెస్తావు, ఎప్పుడు తేగలుగుతావు? బాహుబలి 2 రిలీజ్ ఎప్పుడో అడుగు, అది మాత్రం అడగబాక. ఒక టైం బాండ్ ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యి ఇక్కడ నీలో చిత్తశుద్ధి అన్నట్టయితే. మోడీ సంగతి తెలిసి కూడా నువ్వు ఇట్లాంటి ఫిట్టింగులు పెట్టడం బాలా. లేదంటే చేతులు ఎత్తాయి. పనిమాలా ఎత్తితే గాని నీకు అర్థమై సావదేమో. అంటే నీలో చిత్తశుద్ధి లేదు. అంటే 2 చేతులు ఎత్తితేనే నువ్వు చెప్పేది ఉన్నట్ట. చాలేవా? ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రకటించడం, గొప్పగా చెప్పుకోవడం, అవ్వకపోయినా సరే అయిపోయిందని చెప్పేసి ప్రజల్ని మబ్బుల్లో పెట్టి మోసం చేయడం, మీ పరిపాలన గత 18 మాసాలు బట్టి ఇదే సాగుతున్నటువంటి పరిస్థితుల్లో చేయడంలే, చేత కావడంలే అని చెప్పడానికి మాత్రం ఊపుకుంటా వస్తారు. దీన్ని మరింత జటిలతరమైనటువంటి ప్రణాళిక ద్వారా సాధించుకోవడానికి మాత్రం మా వంతు ప్రయత్నాన్ని మేము చేస్తాం. భవిష్యత్ కార్యక్రమాన్ని కూడా రూపకల్పన చేసుకుంటున్నాం. దీక్ష చేసినా ఏస్టేనని అర్థమైందిగా, ఇంకా సెంటిమెంట్తో కొట్టడమే. రాజీనామాతో పరిష్కారం అవుతుంది అనుకుంటే ఎన్నికైనా సిద్ధం మా నాయకుడు. టెంట్ కింద వెనకాల దిండు పెట్టుకొని కూర్చున్నంత వీజీ కాదు మాటలు చెప్పడం. ఆయన ప్రాణత్యాగం చేయడానికే సిద్ధమైనటువంటి నాయకుడు. రాజీనామా ఒక లెక్క కాదు. కట్టగట్టుకొని చేశారనుకో స్టేట్ షేక్ అవుద్ది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 25 మంది పార్లమెంటు సభ్యులు రాజీనామా చేయడానికి సిద్ధమైతే మా పార్లమెంటు సభ్యులు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉంటారు. నీ పాసు గల ముందు మీరు చేస్తే ఎంపీల సంగతి తర్వాత చూసుకోవచ్చు. ఇవాళ 67 మంది ఉండి మేము పోరాడుతుంటేనే వాళ్ళకి దున్నపూత మీద నీళ్లు వేసినట్టుగా ఉంటుంది. ఎంపీ ఖాళీ చేసి అప్పచెప్పితే మమ్మల్ని బుల్డూర్ చేసుకుని పోతారు వాళ్ళు. ముందు మీరంతా ఓ మాట మీద ఉండండి, సలహాలు తర్వాత ఇవ్వచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే విధానంతో ఉంది, ఒకే నిర్ణయంతో ఉంది. ఎక్కడ కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ లో లేదు. ఒకవేళ ఉన్నా మా కాడ స్వేచ్ఛ ఉందని చెప్పుకోవచ్చు.